Welcome to my channel Indian Polity Parliamentu. Please subscribe, like and share my channel. పార్లమెంటు అనేది పార్లర్ క్రమంగా పార్లే అనే ఫ్రెంచ్ పదం నుంచి గ్రహించారు. దీని అర్థం సమావేశం. దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ నుంచి గ్రహించారు. ప్రస్తుత ప్రపంచ ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థకు బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను మాతృకగా పరిగణిస్తారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. కారణం బ్రిటన్ పార్లమెంటు వెస్ట్ మినిస్టర్ ప్రదేశంలో ఉండటమే. భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా మొదటిసారి కేంద్ర స్థాయిలో పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎగువ సభను రాజ్యసభ లేక కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, నిరంతర సభ, మేధావుల సభ, జెంటిల్మెన్ సభ అని అంటారు. దిగువ సభను లోక్సభ లేదా హౌస్ ఆఫ్ ద పీపుల్ లేదా పాపులర్ ఛాంబర్ అని అంటారు. 1954లో మొదటి స్పీకర్ జీవి మౌలాంకర్ ప్రతిపాదించిన ఎగువ సభ, దిగువ సభ స్థానాల్లో తర్వాత రాజ్యసభ, లోక్సభ అనే పదాలు అమల్లోకి వచ్చాయి. మౌలాంకర్ను ఫాదర్ ఆఫ్ లోక్సభ అని నెహ్రూ అభివర్ణించారు. పార్లమెంటు నిర్మాణం. రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్న 79 నుంచి 122 ఆర్టికల్స్ పార్లమెంటు నిర్మాణం, కాలపరిమితి, విధులు, అధికారులు, శాసన ప్రక్రియ మొదలైన అంశాలను వివరిస్తాయి. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటులో అంతర్భాగంగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభలు ఉంటాయి. రాష్ట్రాలకు ప్రతినిధిగా రాజ్యసభ, రాష్ట్రాలకు ప్రతినిధిగా రాజ్యసభ, ప్రజలకు ప్రతినిధిగా లోక్సభలు వ్యవహరిస్తాయి. 1946 డిసెంబర్ 9 నుంచి 1959 జనవరి 24 వరకు రాజ్యాంగ పరిషత్ కేంద్ర శాసనసభగా పనిచేసింది. 1950 నుంచి 52 వరకు తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. 1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పాటయింది. 1952 ఏప్రిల్ 17న మొదటి లోక్సభ ఏర్పాటయ్యింది. లోక్సభ మొదటి సమావేశం 1952 మే 13న జరిగింది. దేశంలో రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగమే కానీ సభ్యుడు కాదు. కారణం ఉభయ సభల ద్వారా ఆమోదం పొందిన బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని లోక్సభను రద్దు చేసి ఉభయ సభల్లో ప్రసంగించే అధికారం, ఉభయ సభలను వాయిదా వేయడం వంటి అధికారాలను కూడా రాష్ట్రపతి కలిగి ఉంటారు. లోక్సభ నిర్మాణం. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం, ఎన్నికలు మొదలైన అంశాల గురించి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో ఉండాల్సిన గరిష్ట సభ్యుల సంఖ్య 552. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో ఉండాల్సిన గరిష్ట సభ్యుల సంఖ్య 552. ఆర్టికల్ 81(1)(a) ప్రకారం వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకునే సభ్యుల సంఖ్య 530కి మించరాదు. ఆర్టికల్ 81(1)(b) ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి
ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 20కి మించరాదు. ఆర్టికల్ 331 ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేదనుకుంటే రాష్ట్రపతి గరిష్టంగా 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. మొదటి లోక్సభలో 525 మంది సభ్యులు ఉండగా 1973 అక్టోబర్లో చేసిన 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సభ్యుల సంఖ్యను 525 నుంచి 545కు పెంచారు. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 545 మంది సభ్యులు ఉండగా వీరిలో 543 మంది ఎన్నికయ్యారు. వీరిలో 524 మంది రాష్ట్రాల నుండి, 19 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడినారు. నామినేట్ అయిన 2 ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు. కింద పేర్కొన్న విధంగా లోక్సభలో రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నామినేట్ సభ్యుల ప్రాతినిధ్యం ఉంటుంది. అవి చూద్దాం. 1 రాష్ట్రాల ప్రాతినిధ్యం. లోక్సభ సభ్యులను ఓటర్లు భౌగోళిక నియోజకవర్గాల ప్రాతిపదికన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు రహస్య ఓటింగు పద్ధతి ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. 1988లో చేసిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఈ చట్టం 1989 మార్చి 28 నుంచి అమల్లోకి వచ్చింది. 2 కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధుల ఎంపిక కోసం పార్లమెంటు యూనియన్ టెరిటరీ చట్టం 1963ను రూపొందించింది. దీని ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్సభ సభ్యులు లోక్సభకు కింది విధంగా ఎన్నికవుతారు. అవేంటియో చూద్దాం. ఢిల్లీ నుంచి 7 మంది సభ్యులు, జమ్మూ కాశ్మీర్ నుంచి 5 మంది, అండమాన్ దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్, డామన్ డయ్యూ, లడక్, లక్షద్వీప్, పాండిచేరి నుంచి ఒక్కో లోక్సభ సభ్యుడు ఎన్నికవుతున్నారు. 3 నామినేటెడ్ సభ్యులు. ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్కు సరిపోను ప్రాతినిధ్యం లేదని రాష్ట్రపతి భావిస్తే ఆ కమ్యూనిటీ నుంచి 2 సభ్యులను నామినేట్ చేయవచ్చు. మొదట్లో ఈ ప్రతిపాదన 1960 వరకు మాత్రమే ఉండేది. 1960 వరకు మాత్రమే ఉండేది. కానీ 2009లో చేసిన 95వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని 2020 వరకు పొడిగించారు. రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 80లో రాజ్యసభ నిర్మాణం గురించి పేర్కొన్నారు. ఆర్టికల్ 81 ప్రకారం రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య 250కి మించకూడదు. 238 + 12. ఆర్టికల్ 81B ప్రకారం 238 మంది సభ్యులు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ 238 మంది సభ్యులు నిష్పత్తిగా ప్రాతినిధ్య సీటు బదిలీ పద్ధతిలో ఓపెన్ బ్యాలెట్ ప్రక్రియ ద్వారా రాష్ట్ర విధానసభ సభ్యులతో పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రతి ఎమ్మెల్యే ఓటు ఒకేసారి లెక్కిస్తారు. ఒక వ్యక్తి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే ఓట్లను
కింది విధంగా తెలియజేయవచ్చు. కావాల్సిన ఓటు ఈక్వల్స్ టు రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలు ఇంటూ 100 బై రాజ్యసభ ఖాళీ సీట్ల సంఖ్య +1 షరతులు చూసినట్లయితే రాజ్యసభ ఎన్నికలో సభ్యులకు పార్టీ విప్ జారీ చేయరాదు. రాజ్యసభ ఎన్నికలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఆర్టికల్ 81A ప్రకారం సాహిత్యం, సంఘసేవ, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులైన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుత రాజ్యసభలో మొత్తం సభ్యులు 245. వీరిలో 225 మంది రాష్ట్రాలకు, 8 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 12 మంది రాష్ట్రపతి ద్వారా నియమించబడ్డారు. ఓపెన్ బ్యాలెట్ పద్ధతి. ఎన్నికల నిర్వహణ నియమాలు 1961లోని రూల్ 39A ఓపెన్ బ్యాలెట్ పద్ధతిని వివరిస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే ఎమ్మెల్యే తన ఓటును మార్కు చేసిన తర్వాత సంబంధిత రాజకీయ పార్టీ అధికారిక ప్రతినిధికి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కు చూపించి బ్యాలెట్ బాక్సులో వేయడమే ఓపెన్ బ్యాలెట్ పద్ధతి. ఈ పద్ధతి అవినీతిని, క్రాస్ ఓటింగును నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఇండిపెండెంట్ సభ్యులు తాను వేసిన ఓటును ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. 1. రాష్ట్రాల ప్రాతినిధ్యం. వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల ప్రాతినిధ్య పద్ధతిలో రాజ్యసభ సభ్యులను జనాభా ప్రాతిపదికపై ఎన్నుకుంటారు. కాబట్టి వివిధ రాష్ట్రాలకు కేటాయించిన రాజ్యసభ సీట్ల సంఖ్యలో తేడాలు ఉంటాయి. అమెరికాలో రాష్ట్రాల ప్రతినిధులైన సెనేట్ సభ్యులు వివిధ రాష్ట్రాల నుంచి సమాన ప్రాతిపదికన జనాభాతో సంబంధం లేకుండా ఇద్దరేసి సభ్యులను ఎన్నుకుంటారు. 50 రాష్ట్రాలకు కలిపి 100 మంది సభ్యులు ఉంటారు. 2. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం. వివిధ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి పార్లమెంటు ఒక ప్రత్యేక ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ఆధారంగా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలకు మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఢిల్లీ నుంచి 3 సభ్యులను, జమ్మూ కాశ్మీర్ నుంచి 4, పుదుచ్చేరి నుంచి 1 సభ్యున్ని రాజ్యసభకు ఎన్నుకుంటారు. మిగిలిన 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజ్యసభకు ప్రాతినిధ్యం కల్పించడానికి జనాభా లేదు. 3. నామినేటెడ్ సభ్యులు. ఆర్టికల్ 81A ఆర్టికల్ 81A ప్రకారం కళలు, సాహిత్యం, సంఘసేవ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. పార్లమెంటు భవనం. పార్లమెంటు ఎస్టేట్లో పార్లమెంటు భవనం, పార్లమెంటు హౌస్ అనెక్స్, పార్లమెంటు లైబ్రరీ అనే 3 భవనాలు ఉన్నాయి. పార్లమెంటు భవనం 1927లో, పార్లమెంటు హౌస్ అనెక్స్ 1975లో, పార్లమెంటు లైబ్రరీ 2002లో ప్రారంభించారు. పార్లమెంటు హౌస్ అనెక్స్ సెక్రటరీల విభాగంగా పనిచేస్తుంది. పార్లమెంటు లైబ్రరీని సన్నదీయ జ్ఞానపీఠ్ అంటారు. న్యూఢిల్లీలో ఉన్న భారత పార్లమెంటు భవనానికి
దీన్నే సంసద్ భవన్ అంటారు. న్యూఢిల్లీలో ఉన్న భారత పార్లమెంటు భవనానికి సర్ ఎడ్విన్ లూటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్లు ఆర్కిటెక్టులుగా పనిచేశారు. ఈ భవన నిర్మాణ శైలిని లూటియన్స్ వాస్తుశైలిగా పేర్కొంటారు. అయితే ఈ నిర్మాణాన్ని మధ్యప్రదేశ్లోని మిటోలీలో ఉన్న చౌసత్ యోగిని ఆలయం ఆధారంగా చేసుకుని నిర్మించారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. పార్లమెంటు భవనానికి 1921లో గవర్నర్ జనరల్ చేమ్స్ఫర్డ్ శంకుస్థాపన చేశారు. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. నూతన పార్లమెంటు కొత్తగా త్రిభుజాకారంలోని పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్ 10న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. దీన్ని సెంట్రల్ విస్టా రీడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా నిర్మించారు. ఈ కొత్త భవనాన్ని ధోల్పూర్ మైన్స్లో లభిస్తున్న ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. ఈ భవనాన్ని టాటా ప్రాజెక్టు లిమిటెడ్ చేపట్టింది. ఈ భవనానికి అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి డిజైన్స్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ పనిచేస్తుంది. ఈ భవన కాంప్లెక్స్లో కింది భవనాలు ఉన్నాయి. అవి: ప్రధాన భవనం. దీని పైభాగంలో అశోకుని చక్రాన్ని పోలిన 4 సింహాలు ఒకే కాలచక్రాన్ని నిర్మించారు. ఈ కాలచక్రం 24 గంటల సమయాన్ని 365 రోజులను సూచిస్తుంది. లోక్సభ భవనం. దీని సీటింగ్ కెపాసిటీ 888. దీనిలో జాతీయ పక్షి నెమలిని థీమ్గా డిజైన్ చేశారు. రాజ్యసభ భవనం. దీని సీటింగ్ కెపాసిటీ 384. దీనిలో జాతీయ పుష్పం తామర థీమ్గా డిజైన్ చేశారు. సెంట్రల్ లాంజ్. దీనిలో జాతీయ వృక్షం మర్రి చెట్టును థీమ్గా డిజైన్ చేస్తున్నారు. సెంట్రల్ కాన్స్టిట్యూషన్ హాల్. ఇది గత చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది.